రాత్రంతా జరిగిన ఆ దివ్య సంఘటన తర్వాత ప్రభాత కిరణాలు గోకులాన్ని మృదువుగా తాకసాగాయి. గోకులం పచ్చని పొలాలతో, గోవుల మ్రోగులతో, గోపాలుల సరళ జీవనంతో కలకలలాడే పవిత్ర గ్రామం. ఆ గ్రామానికి నాయకుడు నందమహారాజు. ఆయన భార్య యశోదమ్మ అపారమైన మాతృప్రేమకు ప్రతిరూపం. ఉదయం మేల్కొన్న నందుడు తన ఇంటిలో జన్మించిన ఆ అందమైన మగబిడ్డను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ శిశువు సాధారణ బాలుడు కాదు, సర్వలోకాలను పాలించే పరమాత్మ. భక్తులను రక్షించుటకు మానవ రూపంలో అవతరించిన శ్రీకృష్ణుడు. కాని నందుడికి, యశోదమ్మకు అది తెలియదు. వారి దృష్టిలో ఆయన తమ ఇంట పుట్టిన అమూల్యమైన కుమారుడు మాత్రమే. నందుని ఇంట మగబిడ్డ జన్మించారు అనే వార్త క్షణాల్లో గోకులమంతా వ్యాపించింది. ఆ వార్త విన్న గోపికలు, గోపాలురు నూతన వస్త్రాలు ధరించి ఆనందంతో నందుని ఇంటికి పరుగులు తీశారు. వీధులన్నీ మామిడి తోరణాలతో అలంకరించబడ్డాయి. ఇంటి ముందు రంగవల్లులు వేయబడ్డాయి. పూల పరిమళంతో గోకులమంతా పవిత్రంగా మారింది. ఆవులకు పసుపు, కుంకుమలు అద్ది పూలమాలలతో అలంకరించారు. ఎందుకంటే గోకులంలో గోవులు సంపదకు, పవిత్రతకు ప్రతీకలు. నందకిశోరుడు పుట్టాడు అంటూ గానం, నృత్యం, హర్షధ్వానాలతో గ్రామమంతా మార్మోగిపోయింది. నందుడు పట్టరాని ఆనందంతో బ్రాహ్మణులకు గోవులు, వస్త్రాలు, ధాన్యాలు, బంగారం దానం చేశాడు. గోపికలు ఒక్కొక్కరిగా ఆ చిన్నారి ముఖాన్ని దర్శించాయి. నీలమేఘ శ్యామల వర్ణంతో మెరిసే ఆ బాలుడిని చూసి మంత్రముగ్ధులయ్యాయి. ఆ చిన్నారి చిరునవ్వులో వారికి అపారమైన శాంతి, అనిర్వచనీయమైన ఆనందం అనుభూతి అయ్యాయి. ఆ రోజు గోకులంలో ఒక శిశువు జన్మించలేదు, భూమిపై ఆనందం అవతరించింది. ధర్మాన్ని స్థాపించబోయే దివ్యశక్తి గోకులంలో అడుగుపెట్టింది. గోకులానికి వెలుగునిచ్చిన, భక్తుల హృదయాలను పరవశింపచేసిన ఆ మహా ఆనందోత్సవమే నందోత్సవం. జయ శ్రీకృష్ణ పరమాత్మ.